హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు అయితే నేను ఒక వీడియో చేస్తున్నా. అదేంటిదంటే ఐటీలో డ్రాప్స్ ఎట్లుంటాయి అన్న ఒకసారి వీడియో చేసి చూపియండి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. సో నేను చేసే వీడియో నా డ్రాప్స్ పికప్స్ ఎట్లుంటాయి, ఏ టైమింగ్స్లో ఉంటాయి, ఏంది అనేది చెప్పేసి వీడియో చేస్తున్నా. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అయితే మనకు మార్నింగ్ ట్రిప్ 9:30 ఆఫీస్లో లాగిన్ చేయాలి, అంటే అక్కడ డ్రాప్ చేయాలి 9:30 వరకు. సో మనకైతే ఆల్రెడీ ట్రిప్ వేసిండు. సో నేను ఇంకా టైం అయింది కాబట్టి ఆన్ చేసి వేసుకున్న యాప్. ఈ యాప్ వచ్చేసి రూట్ మ్యాటిక్ అని ఉంటుంది. అంటే ఎంప్లాయీస్ ఎక్కే టైము, ఎంప్లాయీస్ కాల్ చేయాలన్నా దీని నుంచే ఉంటుంది. సో మీకు అది కూడా చూపిస్తా. యాప్ వచ్చేసి ఇదే చూడండి. స్టార్ట్ ట్రిప్ కొట్టేసిన 7:42కి. ఫస్ట్ పికప్ వచ్చేసి 8:10కు ఉంది. ఫస్ట్ పికప్లో నేను ఆల్మోస్ట్ ఒక 2-3 మినిట్స్ ముందే ఉంటా. అండ్ ఇంకోటి ఫస్ట్ పికప్ వాళ్ళకి 8:10 అంటే 5 మినిట్స్ వరకు వెయిట్ చేసే టైం ఉంటుంది. సో సెకండ్ పికప్ 8:20 ఉంది కదా, 8:20కి అక్కడ రీచ్ అయిపోయి, ముందు రీచ్ అయినా కూడా 8:20 వరకు అయితే వెయిట్ చేయాలి. 8:20 తర్వాత రాకపోతే వెహికల్ అయితే మూవ్ చేసేస్తా. సో ఎవ్రీ ఎంప్లాయీ దగ్గర కూడా అట్లే ఉంటుంది. సో చూడండి, ప్రతి ఎంప్లాయీ పికప్ టైమింగ్ ఉంది. అండ్ అట్లనే ఇగో ఇక్కడ నో షో అని ఉంది చూసిరా. నో షో అని ఉన్నదంటే ఎంప్లాయీ రావట్లేదు, క్యాన్సిల్ చేసుకున్నాడు అని దానికి అర్థం. చూడండి, ఆఫీస్ డ్రాప్ వచ్చేసి 9:30 లాస్ట్ ఉంది. సో ఈ రకంగా అయితే ఉంటాయి. సో మన ఈ వీడియోలో వచ్చేసి నాకు నేను ఎన్ని ట్రిప్పులు కొడుతున్నా, ఏ ట్రిప్కి ఎంత పడుతుంది, ఏంది అనేది మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎన్ని అవర్స్ చేయాల్సి ఉంటుంది అనేది ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ వీడియోలో. సో కొత్త కొనుక్కునే వాళ్ళ కోసం కూడా యూస్ఫుల్ అవుతుంది. అండ్ కొంతమంది ఐటీలో పెట్టి నడుపుకోవాలి అనుకునే వాళ్ళకు కూడా ఇవన్నీ ఏంటిది అనేది అర్థమవుతుంది. చాలా మంది తెలిసి తెలియక మా ఫీల్డ్లోకి అయితే వస్తున్నారు. సో నేనైతే చాలా మందిని ఎక్స్పీరియన్స్ చేస్తున్నా, అనవసరంగా కొనుక్కున్నా, ఇది అది అని చెప్పి చాలా మాటలు వింటున్నా. సో అందుకోసమే నేనైతే ఈ వీడియో స్పెసిఫిక్గా ఐటీలో పెట్టాలి అనుకునే వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నా. సో మనం ఇంకా వెళ్ళిపోదాము. టైం వచ్చేసి 7:56 అవుతుంది. పక్కనే కాబట్టి వెళ్ళిపోయి అడ్వాన్స్గా ముందు ఉండాలి. ఎందుకంటే లేట్గా ఉంటే మనకు అది ప్రాబ్లం అవుతుంది, లేట్ రిపోర్టింగ్ అని చెప్పేసి. కొన్నిసార్లు షీట్ కూడా క్యాన్సిల్, అంటే పైసలు కూడా ఇవ్వకపోవచ్చు. సో అందు గురించి అడ్వాన్స్గా ఉండడం బెటర్. ఒక 2-5 నిమిషాలు అట్లా అయిపోయినా. టైం చూడండి 7:58 అవుతుంది. లొకేషన్ చేరుకున్న తర్వాత లొకేషన్ రీచ్ కొట్టాలి. ఎందుకంటే మనం ఏ టైంకి చేరుకున్నామని ఆల్మోస్ట్ 14 మినిట్స్ ఉంది. అంటే 8:10 కదా, బఫర్ టైం కలిపి 40 మినిట్స్ ఉంది. మనం 5 మినిట్స్ ఉందనంగా కూడా రావచ్చు, కానీ నేను వీడియో తీసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుందని చెప్పేసి ముందు బయలుదేరిన. ఓకేనా? ఫస్ట్ ఎంప్లాయీ అయితే వచ్చేసిండు. ఇంకా పిక్ చేసుకొని సెకండ్ పికప్కి వెళ్ళిపోదాం. సెకండ్ ఎంప్లాయీని కూడా పిక్ చేసుకున్నాం. కూరగాయల షాప్ ఉంటుంది అక్కడ ఒకటి. ఇక్కడ కూరగాయల షాపులు ఇక్కడే ఉన్నాయి, చాలా ఉన్నాయి. కూరగాయల షాప్ అంటే మన డౌన్లోకి వెళ్ళి లెఫ్ట్ వెళ్తుంటే కూరగాయల షాప్ ఉంది. హలో, వచ్చేసిన. ఫోన్ చేసిరా ఆయనకి? సరే, ఓకే. థర్డ్ పికప్ కూడా చేసేసుకున్నాం.
ట్రిప్ మనము 9 వరకు డ్రాప్ చేసి 9:40 వరకు అయితే మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేసిన. మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేసి ఇప్పుడు టైం వచ్చేసి 12:15 అవుతుంది. 12:15కి ఇంటి నుంచి స్టార్ట్ అయినా. పికప్ వచ్చేసి భరత్ నగర్ నుంచి, భరత్ నగర్ ఒకటి, నెక్స్ట్ మూసాపేట్ లోపల విలేజ్లో ఒకటి, దెన్ తర్వాత మాదాపూర్లో ముగ్గురిని పిక్ చేసుకోవాలి. సో ఈ షీట్కి వచ్చి రేటు డ్రాప్ అయిపోయినాక మన మార్నింగ్ షీట్ ఎంతనో ఇది ఎంతనో మీకు వీడియోలో చెప్తా. అండ్ అట్లనే ముందు షీట్లకు కూడా మనకి ఎంత ఇస్తారు, ఏంది, మన డైలీ బిజినెస్ ఏంటి అనేది కూడా మీకు చెప్తా. అండ్ ఈ రకంగా ఇప్పుడు నేను చేసే రకంగా బిజినెస్ ఉంటే మాత్రం మీరు కొంచెం అంటే టైం గురించి ఆలోచించకుండా ఉంటే మాత్రం కొనుక్కోవచ్చు. అంతేగాని ఇక టైము ఇవన్నీ ఆలోచిస్తే కారు కొనుక్కోవడం వేస్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది నాదేంటంటే అదే పికప్ అవే డ్రాప్ ఉంటాయి డైలీ. సో వేరే కంపెనీలలో అయితే ఎంటీ రిపోర్టింగ్స్ ఉంటాయి. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని మనం ఈ చేసే వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో ఫైనల్గా అయితే మన 2 లాగిన్ కూడా కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, భరత్ నగర్ నుంచి 1:45 వరకు దింపేసేయాలి. యాక్చువల్గా 2 లాగిన్ మన టైం వచ్చేసి 1:40 అవుతుంది, అయిపోయింది డ్రాప్. అండ్ ఈ షీట్కి వచ్చేసి నాకు 600 వస్తుంది. అండ్ మార్నింగ్ మనం దింపడం చూసిరా, ఆ షీట్కు కుకట్పల్లి నుంచి 650 ఆర్ 700 వస్తుంది గుట్ట నుంచి, జయవీర్ గుట్ట నుంచి. ఇంకా ఈవినింగ్ కూడా ఇప్పుడు 5:30 లాగిన్ ఉంది. మళ్ళీ నేను ఇంటికి వెళ్ళిపోతున్నా. నేను ఇంటికి వెళ్ళేసరికి 2:30 to 2:20 అవుతుంది. వెళ్ళి లంచ్ చేసుకొని ఇంకా మళ్ళా 4:10 4:20కి అట్లా ఇంట్లోంచి బయలుదేరితే పికప్ వచ్చేసి మన సుచిత్ర గోదావరి హోమ్స్ నుంచి ఉంటుంది. సో అది కూడా కంటిన్యూ నేను చేస్తూ ఉంటా. చూడండి మీరు ఆ ట్రిప్ కూడా ఎంత ఇస్తారు ఏంది, మళ్ళీ ఈవినింగ్ నైట్ ఎట్లుంటుంది, మనకి ఎంత టైం రెస్ట్ దొరుకుతుంది అనేది ప్రతిదీ నేను ఇప్పుడు ఈ వీడియోలో మెన్షన్ చేస్తున్నా. వీడియో కొంచెం లాంగ్ ఉండొచ్చు, కానీ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడుర్రి. ఓకేనా? ఇక లంచ్ గించి కంప్లీట్ చేసుకొని 2 లాగిన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈవినింగ్ 5:30 లాగిన్కి అయితే పోతున్నా. సో పికప్ వచ్చేసి కొంపెల్లి గోదావరి హోమ్స్ నుంచి, సుచిత్ర గోదావరి హోమ్స్ నుంచి. సో ఫస్ట్ పికప్ 3:40 3:50కి అట్లా పికప్ చేసుకుంటా. టోటల్ 6 మెంబర్స్ ఉన్నారు. ఆల్రెడీ కాల్ చేసి అనుకుంటే, అంటే నేను రెగ్యులర్ ఎంప్లాయీస్ కాబట్టి గ్రూప్ క్రియేట్ చేసుకున్నా, ఎవరు వస్తున్నారు ఏంది అనేది అప్డేట్ ఇస్తారు దాంట్లో. సో 6గురిలో ఒకరు రావట్లేదంట. సో టోటల్ 5 మెంబర్స్ వస్తున్నారు. 5 మెంబర్స్ని పికప్ చేసుకొని 5:30 లోపు లాగిన్ చేసేయాలి, అంటే డ్రాప్ చేసేయాలి అక్కడ ఆఫీస్లో. సో ఇంకా వెళ్తున్నా. ఆల్రెడీ 3:20 3:30 అవుతుంది టైము. అండ్ 5:30 లాగిన్ అయిపోయిన తర్వాత ఇంకా నాకు టైం వచ్చేసి ఒక 2 hours 2.5 hours అయితే టైం గ్యాప్ దొరుకుతుంది. ఎందుకంటే మార్నింగ్ మనం దింపినాం కదా 9:30 లాగిన్, అది మళ్ళీ లాగౌట్ ఉంటుంది. మళ్ళీ నైట్ 11కి మనం 2కి తీసుకొచ్చినాం కదా, ఆ లాగౌట్ ఉంటుంది. సో మార్నింగ్ 9:30 తీసుకొచ్చింది, 7:45కి ఒక లాగౌట్ ఉంటుంది. సేమ్ అదొకటే దగ్గర, ఇక్కడ హైటెక్ సిటీ, కొండాపూర్ లేదా లింగంపల్లి ఇట్లా. దెన్ ఇమీడియట్ ఆ డ్రాప్ చేసి వచ్చేసరికి 8:39 అవుతుంది. ఒక 1 hour మళ్ళీ గ్యాప్ దొరుకుతుంది. ఆ 11 తీసుకొని భరత్ నగర్ వెళ్ళిపోతా. 11 o'clockకి అది లాగౌట్. సో ఇంకా వీడియో చూడండి మీకే అర్థమవుతుంది. 11 తీసుకుపోయి మళ్ళీ ఇంటికి వెళ్ళి రెస్ట్ చేసి మళ్ళీ ఇంకోటి 2:30. సో ఆ రకంగా అయితే ఉంటుంది. మొత్తానికైతే మన వీడియో లాగ్ అవుతుందని చెప్పేసి నేను క్లియర్ కట్గా చెప్పేస్తున్నా. సో 7:30 డ్రాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 1.5 hour గ్యాప్, 1.5 2 hours గ్యాప్ ఉన్న తర్వాత మళ్ళీ 11కి నైట్ 11 లాగౌట్ ఉంటుంది. ఆ లాగౌట్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతా. 11:45 వరకు డ్రాప్ చేసి 12 వరకు ఇంటికి రీచ్ అయిపోతా. మళ్ళీ 2:30కి ఉంటుంది కాబట్టి సో నేను ఇంట్లోంచి అలారం పెట్టుకొని 2 o'clockకి మళ్ళీ ఆఫీస్కి వచ్చి 2:30 లాగౌట్ తీసుకొని
3:30 వరకు లాగౌట్ అయిపోతుంది. సో మళ్ళీ 3:30 లాగౌట్ అయిపోగానే కొంపల్లి సిఎన్జి స్టేషన్కి వెళ్ళి సిఎన్జి గ్యాస్ కొట్టించేసుకొని ఇంటికి వెళ్ళిపోతా. 4:30 వరకు ఇంటికి రీచ్ అయిపోతా. సో ఇంకా మళ్ళీ డైలీ రొటీన్ మనది 5 days అయితే మనం అది ఇదే ఇట్లనే ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అండ్ అట్లనే మీకు ఏమైనా డౌట్స్ కూడా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేస్తాను. నేను మీ ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను.